రామపురం మండలంలో పెగడపల్లి గ్రామంలో అంజనేయులపల్లి గ్రామానికి చెందిన ముఖ్య రాజిత గారికి పేద కుటుంబం. ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మా కాంగ్రెస్ సభ్యులు అందరూ కలిసి గ్రామ కమిటీ ఉప సర్పంచ్ వార్డు అందరూ కలిసి పేదవాళ్ళకే వీళ్ళు నినాదం మీదనే పెద్దలు శ్రీనిబాబు గారు ఆదేశాల మేరకే ఈ పేదకి ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం అంటే ఇలా గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఉండి రేషన్ కార్డు ఇచ్చిన దిక్కు లేదు, ఇల్లు ఇచ్చిన దిక్కు లేదు. ఇప్పుడు మేము మా ముత్తర సర్పంచ్ బాబు అందరూ కలిసి లచ్చనందరూ కలిసి ఇప్పుడు ముత్తర మండలంలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు, సుమార్ట్ కార్డు అన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రతి గ్రామంలో రేషన్ కార్డు 10 సంవత్సరాలు పాప ఒక చెల్లెకో ఒక అక్కకో మ్యారేజ్ అయినా కూడా 10 సంవత్సరాలు రేషన్ కార్డు రాని విధానంలో ఇప్పుడు మేము వచ్చి గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. పాపలు 9వ తరగతి 8వ తరగతి వాళ్ళకి రేషన్ కార్డు లేకున్నా కూడా ప్రజా ప్రభుత్వం అంటే ఇలా ఉండాలని ఆ నిదానం మీదనే పేదలకు ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ మేము ఈ ప్రభుత్వం పంపడం జరుగుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం ఇలా ఉంటుంది. మేము ఇలా చెప్తాం, చెప్పిందోటి చేసినోటి చేయం. పార్టీ తాగాల రాజీవ్ గాంధీ అంటేనే ఇందిరాగాంధీ అంటేనే రక్తాలు దారబోచి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇది నిదానం. 10 సంవత్సరాలు ఇది ఇత్తాది చెప్పే పార్టీ కాదు. ఆ విధానం మేము ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు పేదలకు గుర్తించి ఇంకా ముందు అయినా కూడా ఇంకా పేద ఎందుకు చెక్కా లిస్ట్ వస్తుంది. చెక్కా లిస్టులో పేదలకు గుర్తించి మేము అందరం తిరిగి అధ్యక్షులు అందరూ కలిసి మా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బాపన్న గారు లచ్చన్న సీనియర్లు కలిసి ప్రతి ఒక్క ఊరికి వచ్చి పేదలకు గుర్తించి ఇంకో 100 చెక్కాడ ఇంకో 50 చెక్కా ఇంకో 200 ఎక్కువ ప్రయత్నం రిమోట్ ఏరియా మహాముత్రం వల్ల మేము కష్టపడి మంత్రి గారి దగ్గర కూకుని తీసుకొచ్చి ఇలాంటి పేదవాళ్ళకే మహాముత్రం ప్రతి గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చి నాకు ప్రేమనగర్ పెగడ పెద్దలకు కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పెగడేపల్లి గ్రామ పంచాయతీలో అంజనేయపల్లి గ్రామానికి చెందిన ముఖ్య రాధిక వైఫ్ ఆఫ్ బాలాజీ గారికి ఇంద్రమ్మ ఇల్లు ఫస్ట్ విడత ఇంద్రమ్మ ఇల్లు ప్రొవిజనల్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు మొగ్గు పోయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల్ నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు దుద్దిల శ్రీధర్ బాబు గారి అభిమానులకు పెగడేపల్లి గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ రోజు 2.5 సంవత్సరాల కాలంలో గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో దాన్ని చూసుకున్న బేరే చూసుకుంటే ఈ రోజు 2.5 సంవత్సరాల కాలంలో సొంత ఇంటి కళ. గత ప్రభుత్వం అల్లుడొస్తే ఎక్కడుంటాడు, బిడ్డొస్తే ఎక్కడుంటది, కొడుకు ఎక్కడుంటాడు, మేకలు ఎక్కడ కట్టాలని ఆలోచన కల్పించి ప్రజలకు మైబాడలు పెట్టించి 2 సార్ల ప్రభుత్వంలో ఉండి ఇక్కడ సొంతటి పేదవాడి కళ కూడా నెరవేర్చకుండా జరిగిన గత ప్రభుత్వంది ఈ రోజు 6 గ్యారెంటీలో మేనిఫెస్టో చైర్మన్ గా ఉండి దుద్దిల శ్రీధర్ బాబు గారు మా ప్రియతమ నాయకులు వారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో 6 గ్యారెంటీలో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడే ఈ రోజు దుద్దిల శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే ఈ రోజు ఒక పేదవాడి కుటుంబానికి కళ ఇల్లు అనేది ఒక ఇల్లు కట్టి చూడాలి, పెళ్లి చేసి చూడాలంటారు పెద్దలు. అలాంటిది వాళ్ళకి ఈ రోజు ఇల్లు అనేది ఒక కళ. ఈ రోజు గుడిసెలో గత 20 సంవత్సరాల నుండి గడిచిన రోజు పాముతో పాటు పాము గాని తేలు గాని కుట్టి ఈ రోజు జీవనోపాధి లేకుండా ఉన్న కుటుంబాలకు ఈ రోజు నిరుపేద అయిన కుటుంబం భుక్య బాలాజీ గారిది. ఆ భుక్య బాలాజీ గారికి గుర్తించి ఈ రోజు ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో పాటు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు కూడా ఆలోచించి ఈ రోజు వీళ్ళకు ఇల్లు మంజూరు చేయడం అనేది మేమందరం అభినందనలు తెలుపుతున్నాం. దాంతో పాటు ఈ రోజు ప్రభుత్వంలో రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ మహిళా ఫ్రీ బస్ కానీ గృహ జ్యోతి కానీ 200 యూనిట్లు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ వీరితో పాటు రాబోయే కాలంలో పింఛన్స్ కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజాపాలన నిర్వహిస్తడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. గత పాలకులకు ఏ విధంగా ఈ మంత్రి నియోజకవర్గంతో పాటు ఈ మహాముత్తారం మండలం కూడా అభివృద్ధిలో ఉండి ఈ మహాముత్తారం మారుమూల ప్రాంతంలో
ప్రతి ఒక్క పేదవాడి సంకల్పంతో నడుస్తున్నారు కాబట్టి మరియు పెగడేపల్లి గ్రామ పంచాయతీ తరపున శ్రీధర్ బాబు గారికి మరియు సీను బాబు గారికి మా ప్రియతమ నాయకులు ఇద్దరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, సీను బాబు గారి నాయకత్వం, సీను బాబు గారి నాయకత్వం. శ్రీధర్ బాబు సీను బాబు కోసమే మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. వాళ్ళ రుణపడి ఉంటాం. చంద్రబాబు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. చంద్రబాబు గారి నాయకత్వం, జై కాంగ్రెస్.